కేటీఆర్ ఏపీ ప్రభుత్వ పనితీరు మీద అసలు ప్రశంసలు కురిపించేశారు అని ఇలా పేపర్లో రాయడం, టీవీలో అయితే ఇలా బ్రేకింగ్ నడపడం చూశాం కదా. నిజమేనా? అంత ప్రశంసించేశారా? పట్టిసీమ విషయంలో ఏమన్నారు? దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నీళ్లు వాడుకోగలుగుతా ఉంది గోదావరి, ఎగువన ఉన్న తెలంగాణ ఎందుకు వాడుకోలేకపోతుంది? కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంట. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో అని మాట్లాడారు అని నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పా. అయితే ఇప్పుడు అసలు ఏపీ ప్రభుత్వం పనితీరుని పొగిడేశారు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తా ఉంది కదా. నిజమేంటి? అసలు అలా చెప్పడాన్ని, అలా ప్రొజెక్ట్ చేయడాన్ని ఏమంటారు తెలుసా మీకు? ట్రయాంగులేషన్ అంటారు. అసలు ఆ ట్రయాంగులేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాట్లాడుకుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు మరి కేటీఆర్ పొగిడితే ఇలా హడావిడి చేసి బ్రేకింగ్ లేసి నడిపారు కదా. మరి ఇదే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. ఇలాగా తాను విజ్ఞప్తి చేస్తే ఏపీ సీఎం రాయలసీమ ఎత్తిపోతలను ఆపేశాను. మరి ఆ విషయంలో మాత్రం మీడియా ఇంత ఆర్భాటం ఎందుకు చేయాల? ఇంట్రెస్టింగ్ కంపారిజన్. కేటీఆర్ తెలంగాణ లీడరు, ఆయన అన్నది ప్రొజెక్ట్ చేశారు. రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఏకంగా అధికారంలో ఉన్న నాయకుడు, ఆయన అన్న విషయంలో మాత్రం ఎందుకని ఇప్పుడు హడావిడి చేసిన మీడియా చల్లబరిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. తెలుసుకుందామా ఈ ట్రయాంగులేషన్ ఏంటో, అప్పుడు మాత్రం ఎందుకు తడబడ్డారో? వాస్తవాలు తెలుసుకుంటే గనక చాలా విషయాలు రెండు రాష్ట్రాలకి అర్థమవుతాయి. ఇది ఏపీకి సంబంధించిందే కాదు, తెలంగాణ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. మాట్లాడుకుందాం రండి. నీళ్లు, నిజాలు, నిదర్శనాలు చాలా కనపడతాయి మనకి. గోదావరి జలాల విషయంలో పెనుగులాట నడుస్తూ ఉంది కదా. కీటాక్స్ లో కూడా మనం రెండు వాదనల్ని పక్క పక్కన పెట్టి డిస్కస్ చేసినాం. లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర ఎందుకు ఎత్తిపోస్తలేరు, నీళ్లున్నా గానీ ఏకంగా 1,00,000 క్యూసెక్లు దిగువకు పోతున్నాయి కదా గోదావరిలో అని బీఆర్ఎస్ వాళ్ళు ఇలా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి మరి, అంటే ప్రాజెక్ట్ సైట్కి వెళ్ళి మరి నీళ్లు చూపించడం, నిదర్శనాలు చూపించడం చూశాం కదా. దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా సాగు చేయడానికి సరిపడా నీరు రోజు దిగువకు పోతోంది అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ కదా. దిగువన ఏపీ ఉంది, ఏపీ ఆల్రెడీ పట్టిసీమ పంపులు ఇలా ఆన్ చేసింది అని కూడా నేను చెప్పా, ఆ వీడియోలో చూపించా కూడా. ఇప్పుడు అదే విషయాన్ని కేటీఆర్ ఢిల్లీలో ప్రస్తావిస్తే అసలు పొగిడేశారు అని మీడియా ఇలా రాసింది. టీవీ ఛానల్ బ్రేకింగ్ నడిపి ఏపీ ప్రభుత్వ పనితీరు భేష్ అని, అంటే ఏపీలో ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే గనక ఏపీలో కొంత పాజిటివిటీ అట్రిబ్యూట్ అవుతుంది అనే తాపత్రయం మీడియాది పాపం. మరి అసలు ఇలాంటి పోలిక తీసుకురావడం ఏమంటారో తెలుసా? ట్రయాంగులేషన్ అంటారు. ట్రయాంగులేషన్ అంటే ఎదుటి వాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రేమ ఉండి బాగా చేస్తున్నారు అని పొగడ్డం కాదది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంట్లో మన పిల్లనో మార్కులు తక్కువ వచ్చినాయి అని కసరాలనుకున్నాం అనుకోండి, ఎదురింటి పాప చూడు, ఆ పాపకని మార్కులు వచ్చినాయి, నీకు ఎందుకు రాలా అని మాట్లాడుతుంటారు చాలా సహజమైన ధోరణిలో. ఎదురింటి పాప మీద ఇష్టం కాదు, ఇక్కడ కష్టంతో వచ్చింది మనకి, అందుకోసం ఆ కంపారిజన్ చాలా సాధారణంగా తీసుకొస్తూ ఉంటారు. అలా మూడో పక్షాన్ని తీసుకురావడాన్ని ట్రయాంగులేషన్ అంటారు. ట్రై అంటే మూడు కదా. ఇంట్లో ఆడవాళ్ళు కూడా తిడతా ఉంటారు, మొగుడు మీద కోపం వచ్చినప్పుడు ఎదురింటి ఆమె 20 సవర్లు కొనుక్కుంది, నువ్వేం కొన్నావు అని మొట్టుతా ఉంటారు కదా. మొగుడు మీద కోపం వచ్చింది, ఎదురింటి మీద ప్రేమ కాదు అది. మూడో పక్షాన్ని చూపించి ఇక్కడ ఉన్న వాళ్ళని మొట్టడాన్ని ట్రయాంగులేషన్ అంటారు. కేటీఆర్ అచ్చంగా చేసింది అదే. ఇంకొక అడుగు ముందుకేసి ఏమన్నారో చూడండి. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది, తెరిపిస్తున్నది, సంతోషం. ఇలాగ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నారు అనే మాట అనడంలో ఉద్దేశం ఏంటి? తెలంగాణ నుంచి పారుతున్న నీటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ను కూడా కాపాడేశారు అన్నట్టుగా మాట్లాడారు. కాపాడారా లేదా అనేది వాస్తవాలు ఏపీ ప్రజలకు తెలుసు. కానీ అలా ఎందుకన్నారు? ఆదిలాబాద్ లో ఉన్న పరిశ్రమల విషయంలో గానీ, పారిశ్రామిక విధానం విషయంలో గానీ అసలు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పోరాటం చేయలేకపోతా ఉంది, ప్రయోజనాలు కాపాడలేకపోతా ఉంది అని చెప్పడానికి ఒక కంపారిజన్ తెచ్చారు. అట్ ద సేమ్ టైం ప్యారలల్ లైన్స్ డ్రా చేశారు. ఏపీలో రీజనల్ పార్టీ టీడీపీ అధికారంలో ఉంది, తెలంగాణలో కూడా రీజనల్ పార్టీ అయిన బీఆర్ఎస్ అధికారంలో ఉండుంటే గన ఇప్పుడు ఎలాగైతే ఏపీకి ప్రయోజనం చేసేస్తున్నారు అని కేటీఆర్ చెప్పారో అలాగా తాము కూడా చేసేవాళ్ళము అని చెప్పడం అక్కడ ఉద్దేశం. పైగా రెండు రాష్ట్రాల మధ్య ప్రత్యేకమైన భావోద్వేగ పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఏపీలో వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నారన్నా, ఏపీలో ఇలా ప్రయోజనం కలిగింది అన్నా కానీ మనకెందుకు జరగలా అనే కంపారిజన్ ఆటోమేటిక్ గా ఎమోషనల్ గా వచ్చేస్తుంది. కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ట్రయాంగులేషన్ అనే థియరీని కేటీఆర్ ప్రయోగించారు. మరి నిజానికి ఏం మాట్లాడారో తెలియాలి అంటే పూర్తి పాఠం అంటారే, అలా ఫుల్ మెసేజ్ కన్వే కావాలి అంటే ఇదిగో నమస్తే తెలంగాణ వాడు రాశాడు చూడండి. ఎవరి కోసం నీళ్లు వదులుతున్నారని ఆరోపించారు, ఏం జరుగుతోందని చెప్పారు. అంటే అసలు కేటీఆర్ ఉద్దేశం ఏంటి అనేది నమస్తే తెలంగాణ ఆవిష్కరించింది. బీఆర్ఎస్ సొంత పత్రిక కదా, వాళ్ళకంటే కేటీఆర్ అంతరంగం ఇంకెవరికి తెలుస్తుంది బాగా. కేటీఆర్ మాట్లాడింది ఇది, ఏపీ మీడియా ప్రొజెక్ట్ చేసింది మాత్రం ఓన్లీ ఆ చంక్
ఆ పాయింట్ మాత్రమే. ఇది ఏపీ ప్రభుత్వం బాగా చేస్తా ఉంది అనేశారు అని. అలా అనడంలో ఆంతర్యం ఈ ట్రయాంగులేషన్. కంపేర్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి వల్ల అయితే లేదు అని చెప్పాలనుకున్నారు కేటీఆర్ అనేది ఇక్కడ పాయింట్ కదా. ఇది 50% ఆఫ్ ద ఇష్యూ. మరి కేటీఆర్ మాట్లాడితే ఇలా ప్రొజెక్ట్ చేసి హడావిడి చేశారు కదా. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శీతాకాల సమావేశాల్లోనేమో అసెంబ్లీలో సభా మధ్యమున ఏం మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. చూశారు కదా, రాయలసీమ ఎత్తిపోతల్ని తాను ఆపించాను ఏపీ ముఖ్యమంత్రికి చెప్పి తనకున్న సాన్నిహిత్యంతో అన్నారు కదా. ఈ ప్రకటన కూడా ఒక రకంగా ట్రయాంగులేషన్. ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ మీద పై చేయి సాధించడానికి మూడో పక్షం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని రంగంలోకి తెచ్చారు రేవంత్ రెడ్డి. అంటే చూడండి, ఎదుటి వాళ్ళ మీద పై చేయి సాధించడానికి మూడో పక్షం వచ్చింది. ఇది కూడా ట్రయాంగులేషన్. ఏం ట్రయాంగులేషన్ ఇది? ఎలాంటి ట్రయాంగులేషన్? రాయలసీమ ఎత్తిపోతల్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మొదలుపెట్టి కట్టడం స్టార్ట్ చేయడమే కాదు, సగానికి పైగా పూర్తి చేసి ఉంటారు కదా. అదంతా బీఆర్ఎస్ టెన్యూర్ లో జరిగింది అని ఆరోపించి బీఆర్ఎస్ వల్ల నష్టం జరిగింది అని చెప్పాలనుకున్నారు రేవంత్ రెడ్డి. అందుకోసం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం అనే పాయింట్ ని కోట్ చేసి అక్కడ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇదో రకం ట్రయాంగులేషన్ కదా. మరి రేవంత్ అలా మాట్లాడితే ఏపీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మీడియా మొదటి రోజు రాసింది, ఆ తర్వాత అసలు స్పష్టమైన ఇతమిద్దమైన అంటారు కదా, అలాగా స్పెసిఫిక్ గా ఏపీ వైపు నుంచి ఆన్సర్ వచ్చిందా? చూసామా మనం. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పోయిన జనవరి మొదటి వారంలో ఏమన్నారు చూడండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? తప్పు పట్టారు కదా. అంటే అసలు రాయలసీమ ఎత్తిపోతలదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, రెండు ప్రాంతాల ప్రయోజనాలు తనకు ముఖ్యం అనే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఎప్పుడు తాను చెప్పేదే చెప్పారు కదా. అంతే తప్ప రేవంత్ అడిగారా లేదా, తాను మాట ఇచ్చానా లేదా అనే పాయింట్ మాత్రం మాట్లాడలే ఎక్కడ కదా. పైగా ప్రాజెక్ట్ కి అనుమతులు లేవు అంటున్నారు. ఏ ప్రాజెక్ట్ కైనా సరే మొదలు పెట్టినప్పుడు అనుమతులు ఉండవు కదా. 90s లో చూసాం మనం. మన హయాంలోనే ఎగువ రాష్ట్రం కర్ణాటక ఆల్మట్టి కట్టింది, అనుమతులతో కట్టిందా? ఆపగలిగామా? ఇప్పుడు మనం పోలవరం త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నాం కదా. వైఎస్ఆర్ ఫౌండేషన్ వేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పుడు అనుమతులన్నీ ఉన్నాయా? కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, అనుమతులు రావడం అనే ప్రక్రియ ప్యారలల్ గా జరుగుతుంది కదా. పోలవరం అయినా, ఆల్మట్టి అయినా, ఇప్పుడు తెలంగాణలో బర్నింగ్ టాపిక్ అయినా, కాళేశ్వరం అయినా అదే కదా రియాలిటీ. కానీ వ్యూహాత్మకంగా చంద్రబాబు మాత్రం అనుమతులు అనే విషయాన్ని ముందు పెట్టి అసలు రాయలసీమ ఎత్తిపోతలే తప్పు అన్నారు తప్పితే ఆ ఎత్తిపోతల మీద రేవంత్ కి మాట ఇచ్చానా లేదా అనే విషయం మాత్రం మాట్లాడాల వ్యూహాత్మకంగా. చూసారా, ఈ ఒక్క ప్రెస్ మీట్ లోనే కాదు, తర్వాత సభల్లో కూడా కొన్ని చోట్ల మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతూ ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. ఆ హ్యాండ్ మూమెంట్ చూసారా, భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఇష్టం ఆ హ్యాండ్ మూమెంట్. ఇదిగో మళ్ళీ ఇంకొకసారి చూడండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. ఆ హ్యాండ్ మూమెంట్ చూసారా. అంటే మాక్సిమం ఎదుటి వాళ్ళ మీద ఆరోపణ చేయడానికి, నెగిటివిటీని తట్టి లేపడానికి ట్రై చేశారు. ఆ తర్వాత జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది చూడండి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, తెలుగు జాతి ప్రయోజనాలు. రెండు ప్రాంతాల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటాను అని చెప్పి జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇస్తేనే జనం ఎందుకో చప్పట్లు కొట్టేశారు అక్కడ. అంతే తప్ప ఎక్కడ అప్పుడు బర్నింగ్ టాపిక్ అయినా రాయలసీమ ఎత్తిపోతల్ని ఆపారా లేదా, రేవంత్ తనకి విజ్ఞప్తి చేస్తే తాను సరే అన్నానా లేదా అనే పాయింట్ ఎక్కడా మాట్లాడాల. అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడాల, ఇక్కడ ఇలా వేదిక మీద కూడా సమాధానం ఎక్కడా చెప్పలా. కనీసం ఇలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి అడ్రస్లు 6 డజన్కి పైగా ఉంటాయి. రాయలసీమ ఎత్తిపోతల మీద ఏపీలో చర్చ నలుగుతూ ఉన్న టైం ఎక్కడ రేవంత్ అడిగారా, తాను చెప్పానా లేదా అనే మాట మాత్రం మాట్లాడాల. మరి మూడో పార్టీని తీసుకొచ్చి మాట్లాడడాన్ని, ఉదాహరించడాన్ని ట్రయాంగులేషన్ అంటే మరి ఇలా జగన్ మీద ఆరోపణలు చేసి అసలు అనుమతులే లేవు అని చెప్పడాన్ని, జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడాన్ని ఏమనాలి? ముందైతే ట్రయాంగులేషన్ అనుకున్నాం ఆ ధోరణి. మరి ఈ ధోరణి నిరంతరం ఏపీలో కనపడేది ఇదే ధోరణి కదా. ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, తప్పు పడతారు తప్పితే అసలు విషయానికి సమాధానం ఎప్పుడు చెప్పరు కదా. మరి ఇలాంటి ధోరణి ఏమనాలి? జగనైజేషన్ అనొచ్చా? అసలు జగన్ చేయడమే ప్రాబ్లం అన్నట్టుగా, జగనే ప్రాబ్లం అన్నట్టుగా సూత్రీకరించడానికి జగనైజేషన్ అనొచ్చా? అంటే ఇది ఒక రకంగా ట్రయాంగులేషన్ వర్సెస్ జగనైజేషన్ అనుకోవాలా? ఇంతేనా? వాస్తవాలు కదా ఇవన్నీ, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ ఈ మధ్య కాలంలో చూసినవే కదా. కానీ మీడియా మాత్రం ఇలాంటి వాస్తవాల విషయంలో పార్షియల్ గా తమకి అనుకూలమైన విషయాన్ని మాత్రమే చూపిస్తుంది. అందుకోసమే చాలా విషయాలు తెలుగు రాష్ట్రాల్లో చంద్రుడిని వర్ణించినట్టుగా తయారైంది. చంద్రుడిని వర్ణించడం అంటే పేదరాజు పెద్దమ్మ అక్కడ కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది అని కొందరు చెప్తా ఉంటారు. కొందరేమో అసలు చంద్రుడిలో కుందేలు ఉంది అని చెప్తూ ఉంటారు. ఇంకొందరేమో దేవుడు గుడి కట్టాడు అందుకని అలా కనపడుతుంది అని చెప్తారు కదా. ఇలా రకరకాల ఇంటర్ప్రిటేషన్
ఇంటర్ప్రిటేషన్స్, ఎవరికి కనపడింది, ఎవరికి నచ్చింది, ఎవరు అర్థం చేసుకున్నది వాళ్ళు మాట్లాడడం. ఏపీ రాజకీయాలు కూడా ఆ చంద్రుడిని వర్ణించినట్టే తయారైపోయినాయి ఇప్పుడు. అందుకోసమే ఇలా కేటీఆర్ పొగిడేశారు అని చెప్తూ ఉన్నారు. ఇంకో పక్కన అసలు విషయాలను మాత్రం రెండు పక్కల, ఇటు తెలంగాణ ప్రయోజనాల విషయంలో గోదావరి జలాలు కళ్ళ ముందే పారి ఎందుకు పోతున్నాయి అనే విషయంలో ఎవరు మాట్లాడట్లా, మీడియా చెప్పట్లా. అట్ ద సేమ్ టైం ఇటువైపు కూడా అసలు ఏ ఉద్దేశంతో అన్నారు అనే విషయం చెప్పలా. అట్ ద సేమ్ టైం రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కూడా అసలు నిజాలు ఏంటనేది చెప్పుండ్లా కదా. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. అందుకోసమే వాస్తవాలు తెలియాలి అంటే, నిజాలు అర్థం కావాలంటే కేవలం పేపర్లు చదివితేనో, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తేనో సరిపోయే రోజులు కాదు ఇవి. కొంచెం మైండ్ ని అప్లై చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఇప్పుడు ఈ కేటీఆర్ కామెంట్లు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు పక్కల చెప్పినాయి కదా. అవునా కదా? కామెంట్ ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, డిస్కస్ చేద్దాం.